సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి షిఫ్ట్ పడ్డది మనకు. సో అందుకే వచ్చేసినాం షిఫ్ట్కి. అండ్ మా మమ్మీ అడిగి ఏంటంటే హాస్పిటల్ వెళ్ళింది. మా అమ్మమ్మ వచ్చిందని చెప్పిన కదా, సో అందుకే చూపించడానికి హాస్పిటల్కి వెళ్ళింది. మనం ఇటు వచ్చినాం. సో ఈరోజు వ్లాగ్ ఇక్కడనే అవుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చి ఎండకు చచ్చిపోవాలనుకున్నా. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎండ కొడతలే, మబ్బులే పడుతుంది మంచిగా. సో కూల్గా ఉన్నది, ప్రశాంతంగా. ఎవ్వరు లేడు చుట్టుపక్కల, మొత్తం గొర్రెలు వస్తే అడిపోయినాయి. సో ప్రశాంతంగా ఉంది, చల్ల గాలి వస్తుంది ఇక్కడ ఆరామ్సే. చాలా తిప్పల పెడతాయి అనుకున్నా, కాకుంటే చిల్లుగా ఉన్నాయి, అన్నీ ఆరామ్సే మేస్తున్నాయి. సో ఇది మన పొలమే. ఈ పొలంలో నీళ్ళు ఇక ఇవన్నీ గుంజుకపోయే వరకు పట్టాల్సిన అవసరమే లేదు. పైన ఉన్నాయి, కింద ఉన్నాయి. సో ఈ పొలం పక్కన ఇది రెండే మళ్ళీ ఉంటాయి, మళ్ళీ అవతల సైడ్ ఉంటాయి వేరే టోళ్ళ పొలాలు. చుట్టుపక్కల మొత్తం పచ్చి చేనులే ఉంటాయి ఇక్కడ. సో అక్కడ కొంచెం దూరంలో వచ్చేసి మొక్కజొన్న వేసినారు. గైస్, ఈ ఆయుధం ఎవరిదో మరి దొరికింది. ఈ ఎడ్జ్కి పైపు పెట్టినాడు. సో పట్టుకొని కొట్టవచ్చు అనమాట. సో ఇట్లా పట్టుకొని గొర్రెలు కాస్తారేమో, మంచిగా తయారు చేసారు. సో గైస్, మీకు కనుక చాలా ఎక్కువ టైం దొరికితే మీరేం చేస్తారు? సో నాకు ఇట్లా ఏదైనా పని మీద వచ్చింది అనుకోండి, సో నాకు ఎక్కువ టైం ఉంటుంది అన్నమాట ఖాళీగా ఉండడానికి. సో ఏం చేయాలో అర్థం కాదు ఆ టైంలో. అందుకే నేను ఎక్కువగా పోడ్కాస్ట్లు వింటా. సో పోడ్కాస్ట్లో మనకు చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. ఒక టాపిక్ మీద క్లారిటీ అయినా, లేదంటే ఒక కొత్త విషయం మీద అయినా, ఇంకా చాలా ఉంటాయి పోడ్కాస్ట్లు అంటే తెలుసు కదా. ఒక టాపిక్ మీద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుక్కుంటా పోడ్కాస్ట్ చేస్తారు. సో నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసిన అవి వినడం ద్వారా. సో ఫోను చూడాల్సిన అవసరం కానీ లేదు, వీడియో చూడాల్సిన అవసరం కానీ లేదు. స్పాటిఫైలో పోడ్కాస్ట్ ఆన్ చేసినామా, కథం జేబులు వేసుకున్నామా, అది మాట్లాడుతూనే ఉంటుంది, మనం వింటూనే ఉంటాం. సో అంత సింపుల్గా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీకు గన ఎప్పుడైనా టైం దొరికితే వీడియో పెట్టి చూడడమే కాదు, ఆడియో పెట్టుకొని వినండి అప్పుడప్పుడు. అండ్ అలాగే మంచి మంచి స్టోరీలు ఉంటాయి. అండ్ డివోషనల్గా మహాభారతాలు, రామాయణాలు అవన్నీ కానీ ఉంటాయి. సో నేను అవన్నీ కానీ వింటా. ఎందుకు వింటంటే, సో మనకు మన లైఫ్ గురించి చాలా నేర్పుతుంది అన్నమాట ఒక స్టోరీ. అందుకే నేను స్టోరీలు ఎక్కువ వింటా. ఎక్కువ ఖాళీ టైం దొరికితే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. సో నేను అవన్నీ వింటా కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం నా లాంగ్వేజ్ ఒక విలేజ్ బాయ్ మాట్లాడుతున్నట్టు ఉండదు. విలేజ్లో ఉన్నాడు వ్లాగులు చేస్తే ఎట్టు ఉంటుంది అంటే ఫుల్ మాస్ ఉంటుంది. అట్లా ప్యూర్ విలేజ్ బాయ్ లెక్క చేయను నేను. అంటే ఎమోషన్స్ గానా కొంతమంది ఓవర్ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఎమోషన్స్ మనకు అట్లా ఎక్స్ప్రెస్ చేయడం రాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ యూస్ టు స్పీక్ సమ్ ఇంగ్లీష్ అండ్ ఐ యూస్ టు స్పీక్ సమ్ హిందీ, తమిళ్. సో అట్లా చాలా లాంగ్వేజెస్ మాట్లాడతా. ఎందుకంటే ఇట్లా కంటెంట్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తా కాబట్టి సో వచ్చేస్తుంది అన్నమాట. నేను హిందీ కంటెంట్ చూస్తా, ఇంగ్లీష్ కంటెంట్ చూస్తా, తమిళ్ చూస్తా, మలయాళం చూస్తా, కన్నడ చూస్తా. మొత్తం మనకు బ్యారియర్ లేదన్నమాట. సో అవుట్ ఆఫ్ ఇండియా పోతాం, అవుట్ ఆఫ్ స్టేట్ పోతాం, ఎక్కడికైనా పోతాం, ఏ కంటెంట్ అయినా వాచ్ చేస్తాం. అప్పుడే మంచిగా కిక్ ఉంటుంది. అప్పుడే మనకు ఎక్కువ కల్చర్స్ తెలుస్తాయి, ఎక్కువ నాలెడ్జ్ తెలుస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, ఆపర్చునిటీస్ ఉంటాయని తెలుస్తాయి. అండ్ ప్రపంచం అనేది మన చుట్టూ ఉన్నది అని కాకుండా సో ఇంకా ప్రపంచం చాలా పెద్దదని అర్థమవుతుంది. సో మీరు కన్నా మీ లైఫ్లో కన్నా చాలా ఆపర్చునిటీస్ని, చాలా కంటెంట్ని, చాలా అన్నిటినీ ట్రై చేయండి. సో ఎందుకంటే దేనికి లిమిట్ లేదు. మన మైండ్కి లేదు, మన లైఫ్కి లేదు, ఈ భూమికి లేదు, దేనికి లేదు. సో ప్రతిదాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సో అప్పుడే లైఫ్కి మీనింగ్ ఉంటుంది. చిన్న చిన్న ప్రపంచాన్ని బిల్డ్ చేసుకోకండి. మనం ఎట్లా మర్చిపోతాం, సీజన్కో పనులు దొరుకుతున్నాయి. అప్పుడు పత్తి సీజన్లోనే పరక పనులు, ఇప్పుడేమో రేగి పనులు. సో తిందాం. ముళ్ళులు చాలా చిన్నగా ఉంటాయి, అసలు కనిపించవు, కాకుంటే చాలా డేంజర్గా గుచ్చుకుంటాయి. సో చూడండి ఎట్లా ఉంటాయో ముళ్ళులు, అంత డేంజర్గా ఉంటాయి. ఇప్పుడే ఈ చెట్టు తిన్నా. సో ఈ చెట్టు మంచిగానే ఉన్నాయి, బట్ ఈ చెట్టు చూద్దాం. ఇంకో చెట్టు ఇవే బెటర్, ఇవి అంత మంచిగా లేవు.
సో చూస్తుండగానే ఈవినింగ్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో, ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. గాయస్ అడ్డగాడికి వచ్చినాం కానీ దోమలు పొట్టు కరుస్తున్నాయి. మంటేద్దామంటే కట్టెల్లో పోయి తీసుకొచ్చేంత ఓపిక లేదు. సో అందుకే ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి పడుకుందాం. లెట్స్ గో టు హోమ్. సో బేసిక్గా ఇది పొద్దునట్టు తెచ్చిన కళ్ళు మా అమ్మమ్మ కోసం. బట్ ఇప్పుడు సాయంత్రం అవుతుంది. పొద్దున ఒక గ్లాస్ తాగినప్పుడు మంచిగా ఉన్నది. సో ఇప్పుడు తాగి చూద్దాం మంచిగా ఉందా లేదా అన్నది. ఫుల్ అయింది ఆల్రెడీ. ఓ సిప్ వేసిన. బాగా చేసుకున్నాను. స్పేరు బిర్యానీ వచ్చింది మనకు. గైస్ ఫ్రెష్ అయిపోయినా, ఫుడ్ కానీ తిన్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.